మంచిగా పడుకోవడానికి అవకాశం దయచే ప్రభు అని అడుగుతాం. కానీ ఏమడిగాడో తెలుసా ఆయన? తండ్రి, ఈ విధంగా ఉంటే రాత్రంతా మెలకుతూనే ఉండాలి, రాత్రంతా నిద్రపోకుండా గడపాలి, కాబట్టి నిద్రపోయే అవకాశం లేదు, కాబట్టి నేను కళ్ళు తెరిచి వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు చూసే కంటే కూడా కళ్ళు మూసుకొని నీ మొహాన్ని చూసే భాగ్యము నాకు దయచే ప్రభువా. ఏమన్నాడు? నాకేమిస్తావంటే కొంచెం మోకాళ్ళు వేసి కొద్దిగా ఫ్రీగా, ఎంత చాలా నెట్టేస్తున్నాను భయంకరంగా, కొంచెం నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునే అవకాశం నాకు దయచే ప్రభు అని అడిగాడు. అడగానే ఆ ప్రార్థన ప్రభు ఆలకించాడు, కొంచెం ఫ్రీ చేశాడు. కేవలం కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం మాత్రమే దేవుడు ఇచ్చాడు, పడుకోవడానికి కాదు. ఎంత అడిగాడో దేవుడు అంతే కొన్నిసార్లు ఇస్తాడు. ఎలా అడిగితే అలాగే దేవుడు ఇస్తాడు. ఎక్కువ ఇస్తే పడుకుంటావు, నువ్వు నిద్రపోతావు, అంతేవాడు దేవుడు నీకు. అర్థమైందా? ఇది ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంత ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా, ఆయన చేస్తూ 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 ఉన్న తర్వాత ఆమేన్ అన్నాడు. నిమిషాలకా సెకండ్లకి అందే, గంటల తర్వాత ఆమెను అన్నాడు. అర్థమవుతుందా? అందరూ అరుచుకుంటున్నారు, కేకలు వేసుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుకుంటే ఒక్కడే దేవునితో మాట్లాడుతూ మొదలు పెడుతున్నాడు. చాలా గంటల తర్వాత ఆమెను అన్నాడు. ఇంకా మరో స్టేషన్ వచ్చేస్తుంది, దిగబోతూ ఉండగా ఈ ప్రార్థనా పరుడి దగ్గర ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా, ఇంత రద్దీలో వాళ్ళు చూస్తారని మొహమాటం లేదు, వీళ్ళు చూస్తారని మొహమాటం లేదు, పైగా భక్తిపరుడు బయలుదేరాడు ఎగతాళి చేస్తారని భయం కూడా. ఇంతమంది ఉండగా అందరి ముందు నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నావంటే నీ ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఎవరయ్యా నువ్వు? ఇంత ప్రార్థన, ఇంత శక్తి ఎప్పుడెప్పుడో ప్రారంభించి ఇప్పుడు ముగించావు, నువ్వు ఎవరయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, నా పేరు సుందర్ సింగ్. భగత్ సింగ్ అన్నాడు. ఏమన్నాడు? క్షమించండి, భగత్ సింగ్ అన్నాడు. ఎవరమైనా? భగత్ సింగ్ నా పేరు అన్నాడు. ఇప్పుడు అడిగినోడు ఎవరు? అడిగిన ఆయన ఏమన్నాడంటే, నీలాంటి ప్రార్థన శక్తి నాకు కావాలి అని అడిగాడు. ఏమని అడిగాడు? మా ప్రార్థన నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ప్రార్థన చేస్తామయ్యా. అర్థం? జనాలను అసలు ప్రార్థన చేయం మేము. అసలు హోటల్లో, బస్సుల్లో, ట్రైన్లో ఎక్కడ కూడా మేము ప్రార్థన, మాకు ప్రార్థనా గదులు కావాలని కోరుకుంటాం, కానీ నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నావు. ఈ ఆత్మ నా మీదకు వచ్చును గాక, ఈ బలమైన ఆత్మ నా మీద కుమ్మరించబడాలంటే నా కోసం నువ్వు ప్రార్థన చేయి అని ప్రార్థన చేయించుకున్నాడు. యవ్వనస్తుడు, ఈయన పెద్ద ఆయన కొంచెం యవ్వనస్తుడు. ఈ ప్రార్థనా పరుడు ప్రార్థన చేశాడు, యవ్వనస్తుడు ప్రార్థన చేయించుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ యవ్వనస్తుడి పేరే DGS దినకరన్ గారు.